ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి 6th క్లాస్లోని సెమిస్టర్ 2లో 8th లెసన్ అండి, రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు. ఈ లెసన్లో మనకు దగ్గర 22 అయితే ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ఇవాళ ఆ ప్రాక్టీస్ బిట్స్ మనం నేర్చుకుందాం. మన క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు మన ఛానల్ కన్నా మీకు నచ్చినైతే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎలా ఉందండి మరి మీ ప్రిపరేషన్, ఎంతవరకు వచ్చింది? టెట్ ఎగ్జామ్ అంటేనే మనకు చాలా భయం ఉంటుంది, బట్ మీరు ఆ భయాన్ని తొలగించేసి మనకు రివిజన్ టైం ఇది. టెక్స్ట్ బుక్లు తీసి చదివేంత టైం ఉండదు కాబట్టి మీరు ఒకసారి చదివిన లెసన్స్ అన్నీ కూడా రివిజన్ చేయండి. అలానే ప్రాక్టీస్ బిట్స్ ఉంటే ప్రాక్టీస్ బిట్స్ చేయండి. ఏవైనా టెస్ట్లు ఉన్నా కూడా రాసినా కూడా ఇంకా మంచిది. కాబట్టి టెన్షన్ వదిలేసి ఫ్రీగా మన మైండ్ని రీఫ్రెష్ చేసుకొని రివిజన్ చేయండి. ఇంకా ఫస్ట్ బిట్ చూడండి. దక్షిణ భారతదేశ రాజవంశాల్లో లేనిది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. రాజపుత్రులో లేనిది కదా. సెకండ్ బిట్, మౌర్య చంద్రగుప్తుడు ఎవరి సహాయంతో మగధ రాజ్యాన్ని రాజు కాగలిగినాడు? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. కౌటిల్యుడు. థర్డ్ క్వశ్చన్, మౌర్యుల రాజధాని నగరం. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. పాటలిపుత్ర. ఫోర్త్ క్వశ్చన్, కళింగ యుద్ధం తర్వాత జీవిత కాలంలో ఎలాంటి యుద్ధాలు చేయకూడదని నిర్ణయించుకున్న చక్రవర్తి? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. అశోకుడు. ఫిఫ్త్ క్వశ్చన్, బలంతో కన్నా ధర్మం ద్వారా ప్రజలను గెలుచుకొనిటే ఉత్తమమైనదని నేను విశ్వసిస్తున్నాను అని చెప్పింది ఎవరు? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. అశోకుడు. ఎయిత్ క్వశ్చన్, అశోక ధర్మం యొక్క ప్రధాన సూత్రాలు కానిది? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ధనవంతుల పట్ల సానుభూతి కలిగి ఉండాలి. సెవెంత్ క్వశ్చన్, ఎక్కడ ఉన్న శిలాస్తంభంలోని 4 సింహాల గుర్తును భారత ప్రభుత్వం అధికార జాతీయ చిహ్నంగా స్వీకరించింది? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సార్నాథ్. ఎయిత్ క్వశ్చన్, జాతీయ చిహ్నంలో మనకు కనబడిన సింహం దేనికి ప్రతీక? ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. భారత జాతి యొక్క గౌరవానికి ప్రతీక. నైన్త్ క్వశ్చన్, జాతీయ చిహ్నంలోని ఎద్దు దేనిని తెలియజేస్తుంది? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. కష్టపడే మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. గుర్రం అయితే వేగాన్ని మరియు శక్తిని తెలియజేస్తుందండి. 10th క్వశ్చన్, ఎవరి కొలువులో నవరత్నాలు అని పిలువబడిన గొప్ప పండితులు ఉండేవారు? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. రెండవ చంద్రగుప్తుడు. 11th క్వశ్చన్, నవరత్నాలలో ప్రసిద్ధ కవి ఎవరు? ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. కాళిదాసు. 12th క్వశ్చన్, చరక సంహిత అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. చరకుడు. 13, చరక సంహిత అనే గ్రంథం దేనికి సంబంధించినది? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఆయుర్వేద వైద్యం. 14, భారతదేశ చరిత్రలో ఎవరి పాలన కాలాన్ని స్వర్ణయుగం అంటారు? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. గుప్తుల పాలన. 15, ఎవరి దండయాత్రల వలన గుప్త సామ్రాజ్యం అంతరించిపోయింది? ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. హూనులు. 16, ధాన్య కటకం ఎవరి రాజధాని? ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. శాతవాహనులు. 17 క్వశ్చన్, త్రిసముద్రాధీశ్వర బిరుదు ఎవరికి కలదు? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. గౌతమిపుత్ర శాతకర్ణి. 18, ఎవరి పరిపాలన కాలంలో ఓడ నాణ్యాలు ప్రసిద్ధి చెందినాయి? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. శాతవాహనులు. 19, క్రీస్తు పూర్వం 300 నుంచి 900 వరకు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినది?
ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ పల్లవులు. 20 పంచపాండవ రథాలుగా పేరొందిన మహాబలిపురంలోని 5 రథాలను నిర్మించింది. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ మొదటి నరసింహవర్మ. 21 వెషార ఎవరి వాస్తుశిల్పకళ? ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ చాళుక్యులు. 22 ఏ 2 వాస్తుశిల్ప కళల కలయిక వలన వెషార శిల్పకళ ఏర్పడింది? ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి 1 మరియు 2 అంటే ద్రవిడ అలాగే నగారా కూడా. ఇవి ఫ్రెండ్స్ మనకు టాప్ 22 బిట్స్ అయితే